రుబ్బేటప్పుడు వచ్చే వాసనకే నోరూరిపోతుంది. అంత బాగుంటుంది ఈ వంకాయ రోటి పచ్చడి. జస్ట్ ఇంట్లో వాడుకునే 2-3 ఐటమ్స్ ఉంటే చాలు, 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చూసేయండి మరి. ముందుగా 1/2 కిలో తెల్ల వంకాయలు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మీకు ఇష్టం ఉన్న సైజులో ముక్కలు కట్ చేసుకొని ముక్కలు కండ్రెక్కకుండా వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తరిగిన వంకాయ ముక్కలు, చిటికెడు పసుపు, 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 to 7 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. జస్ట్ ముక్కలు మెత్తబడితే చాలు. 5 నిమిషాల పాటు ముక్కలు మగ్గగానే రోట్లో వేసుకొని ఒక్క రెబ్బ చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, అలానే గుప్పెడు కొత్తిమీర వేసి నూరుకోవాలి. మీరు ఈ పచ్చడిని మెత్తగా అయినా నూరుకోవచ్చు, లేదా ముక్కలు పంటి కింద తగిలేలా అయినా నూరుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తిరగమాత కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఆవాలు చిటపటమనగానే వేడి తిరగమాత పచ్చడిలో కలుపుకుంటే మన వంకాయ రోటి పచ్చడి రెడీ. ఇంకా లేట్ ఏముంది, వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తింటే ఒక్క ప్లేట్తో ఆగుతారా ఏంటి? మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియాంకకి రసోయిని తెలుసుగా మీకు. రుబ్బేటప్పుడు వచ్చే వాసనకే నోరూరిపోతుంది. అంత బాగుంటుంది ఈ వంకాయ రోటి పచ్చడి. జస్ట్ ఇంట్లో వాడుకునే 2-3 ఐటమ్స్ ఉంటే చాలు, 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చూసేయండి మరి. ముందుగా 1/2 కిలో తెల్ల వంకాయలు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మీకు ఇష్టం ఉన్న సైజులో ముక్కలు కట్ చేసుకొని ముక్కలు కండ్రెక్కకుండా వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తరిగిన వంకాయ ముక్కలు, చిటికెడు పసుపు, 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 to 7 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. జస్ట్ ముక్కలు మెత్తబడితే చాలు. 5 నిమిషాల పాటు ముక్కలు మగ్గగానే రోట్లో వేసుకొని ఒక్క రెబ్బ చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, అలానే గుప్పెడు కొత్తిమీర వేసి నూరుకోవాలి. మీరు ఈ పచ్చడిని మెత్తగా అయినా నూరుకోవచ్చు, లేదా ముక్కలు పంటి కింద తగిలేలా అయినా నూరుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తిరగమాత కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఆవాలు చిటపటమనగానే వేడి తిరగమాత పచ్చడిలో కలుపుకుంటే మన వంకాయ రోటి పచ్చడి రెడీ. ఇంకా లేట్ ఏముంది, వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తింటే ఒక్క ప్లేట్తో ఆగుతారా ఏంటి? మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియాంకకి రసోయిని తెలుసుగా మీకు.